ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ తర్వాత గెలిచిన 5గురిలో 4గురిని వాళ్ళకి ఇచ్చేసారు, గెలిచిన 6గురిలో. అంతే కదా. ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు, 2 ఏళ్ళు పడుతుంది తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీట్ రావడం. అప్పటికి వీళ్ళు గెలిచి అధికారంలోకి వస్తే అప్పటికి వీళ్ళు గెలిచిన సీట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు కిందసారి వీళ్ళకి 150 వచ్చినాయి కాబట్టి వచ్చినాయి రాజ్యసభ. రేపు అక్కడ వచ్చే సీట్లను బట్టి వాళ్ళిద్దరికి గెలుపు కనుక 150 వస్తే అప్పుడు మరి ఒక సీట్ మాకు కూడా కావాలంటది కదా జనసేన. పొత్తుల విషయంలో, సీట్ల లెక్క విషయంలో మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇప్పుడు లీడ్ రోల్ పోషిస్తున్నారా? ఇద్దరికి కూడా ఉమ్మడిగా ఒక స్టార్ క్యాంపెయినర్ అవుతారు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నాయా 2 పార్టీలు? ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనం అతి ప్రచారం చేస్తున్నాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఇందులో చూడండి. ఆయన తెలుగుదేశం బీజేపీ కలవాలని కోరుకున్నాడు, అవును, ఆయన వెళ్ళలేదు, ఆయన పిలవలేదు, ఆయన ద్వారా ఏ ప్రపోజల్ పోలేదు. ఇందాక మీరే చెప్పారు కదా, అపాయింట్మెంట్ లాస్ట్ వీక్ ఏం కాల, ఇప్పుడు కాలేదు. పోనీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడారా? ఏం లేదు, ఎప్పుడు కలవలేదు. మరి ఇంకేంటి అక్కడ? ఆయన పాత్రను మనం ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఎందుకు? నేను బీజేపీతో కలుపుతాను అన్నాడు కాబట్టి. బట్ ప్రాక్టికల్ గా ఏం జరిగింది? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడితే జరిగింది. సరే రమ్మని ప్రపోజల్ ఏంటో చూద్దామన్నారు. ఆ మొక్క మనం చెప్పట్లా, వాళ్ళ మీడియానే చెప్తుంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడారు అమిత్ షాతో. ఆ తర్వాత సీఎం రమేష్ ని పిలిచి ఆయన మాట్లాడాడు అమిత్ షా. ఆ తర్వాత జరిగింది భేటీ అన్నట్టు. ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ ప్రపోజల్ పట్టుకుపోలే అధిష్టానం దగ్గరికి. పట్టుకుపోతే పవన్ కళ్యాణ్ పిలిపించి ఆ మొక్క మాట్లాడితే వేరుగా ఉంటది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అంత సీరియస్ గా పరిగణిస్తున్నారా అంటే డౌటే. ఎందుకంటే లాస్ట్ ట్రిప్ తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ అధిష్టానం ఏం పిలిచివ్వాల పవన్ కళ్యాణ్ సీట్లు.